2 కొరింథీ 5:8-9 వచనాలు. 2 కొరింథీ 5:8-9 వచనాలు పౌలు గారి గురించి. ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహము విడిచినను ఆయనకి ఇష్టలై ఉండువలనని మిగుల అపేక్షించుచున్నాను. చూడండి, అంటే దేవునితో ఉండటానికంట ఈ దేహాన్ని విడిచిపెట్టి సరిపోవటానికైనా ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే మిగుల అపేక్షించుచున్నాను, అంటే ఇష్టపడుతున్నాను. అలాంటి మరణం నాకు వచ్చినా కానీ సంతోషంగా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను? దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సంతోషంగా ఆయనతో ఉండాలనుకుంటున్నాను. సంతోషంగా ఆయన ఎదుట నన్ను నేను కనుపరుచుకోవాలనుకుంటున్నాను అంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ ఏదైనా విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడి మన చెవులకి వినపడడం కూడా మాట ఏదైనా వినపడింది అనుకో, ఏమా నా గురించి అట్లా మాట్లాడుకుంటున్నారు, నీకు భారం అయిపోయినా, ఇబ్బందిగా ఉందా అని ఈ కోణంలో మనం మాట్లాడేవారుగా ఉంటాం. ఎందుకంటే మనకి ధైర్యం లేదు అని మనం ఎలా ఉంటున్నామో కూడా ధైర్యం లేదు. ఈ సమయంలో ఏదైనా జరిగితే ఏమవుద్దో అనేటువంటి భయం మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా భూమి మీద ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ సమయంలో దేవుడు నన్ను పిలిచినా, ఆయన పిలిచిన ఆయనతో ఉండటానికి నేను ఎలా ఉన్నానంటే ధైర్యంగా ఉన్నాను. ఆయన ఎప్పుడు పిలిచినా కానీ ఐఎమ్ రెడీ, బ్యాటరీ ఉంది, ఐఎమ్ ఐ రెడీ, నన్ను గమనించండి, మీరు ఎప్పుడు పిలిచినా కానీ నేను ఉపయోగపడతాను అన్నట్లుగా పౌలు గారు ఏం చేస్తున్నారంటే నీతో ఉండటానికి నేను ఇష్టంగా ఉన్నానయ్యా అంటున్నాడు. కనుక మనల్ని మనం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా బ్రతికినప్పుడు భూమి మీద మనకి ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది. మనం ఎవరి గురించి ఆలోచిస్తే వారి గురించి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుని మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉంటాడు. చివరి మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం లాజరు గురించి తెలియజేస్తా. అనువాడి గ్రామమైన బేతలెహేములోనున్న లాజరు అని ఒక రోగి అయి ఉండెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి